శుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నత నామమును బట్టి మీ స్తోత్రాలు. ఈ సమయంలో నేను చదువుకున్న వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మీరు మహిమనందండి. వచ్చిన బిడ్డలను మీరు ఆస్వాదించి మేలుతో నింపి అయ్యానైనా ఎవరికి ఏ మాట కావాలో ఆ మాట చేత మీరు మాతో మాట్లాడి మీరు మహిమనందమని యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యములో మనం చూసినప్పుడు దేవుని వాక్యము సత్యము, నిజం, కథలు కాదు, వాస్తవం. కనుక మేలు జరుగుతుందని అంటే మేలు జరుగుతుందని రాస్తుందంటే మేలు జరుగుతుంది, కీడు జరుగుతుందని రాస్తుంటే కీడే జరుగుతుంది. ఎందుకనంటే ఇది దేవుని లేఖ, దేవుని నియమం. కాబట్టి దేవుని వాక్యమును మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. మనుషుల మాట అయినా నిర్లక్ష్య పెట్టవచ్చేమో కానీ దేవుని మాటను నిర్లక్ష్యము చేయకూడదు. ఎందుకనంటే చాలాసార్లు చెప్తా ఉంటాను, ఆకాశమైన భూమైనా గతించిపోద్దేమో కానీ ఆయన మాట నెరవేరకుండా ఒక్క సున్నా అయినా పొల్లుపోదట. అంటే ప్రతి మాట ఏమవుతుందని అంటే నెరవేర్చబడుతుంది. కనుక జ్ఞాని అయిన ప్రియులారా, సొలొమోను రాస్తూ ఏమంటున్నాడు అంటే, కనుక ఆయన రాజు చాలా జ్ఞానవంతుడు. ప్రియులారా, ఒక రాజు మాట్లాడుతున్న మాటలు ఎంతో శ్రేష్టమైనవి. తాను ఏం చెప్తా ఉన్నాడు అన్నట్టు, దేవుడు అంటే కొంతమందికి దానము చేస్తాడట. కనుక ఏమిటి ఆ దానాలు అని అంటే మనం ఆలోచిస్తే గృహమును, విత్తనమును, పితరులు ఇచ్చిన సాక్ష్యం, సుబుద్ధి కలిగిన భార్య. నేను ఈరోజు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే గృహము గురించి కొన్ని మాటలు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథములో కొన్ని గృహాలు ఉంటూ ఉన్నాయి. ఆ గృహాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. దేవుని మాట వినని గృహాలు కూడా ఉన్నాయి, దేవుని మాట వినే గృహాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ గృహం ఎలా ఉందో మనం దేవుని వాక్యంలోనే ధ్యానించుకోవాలి. ఇప్పుడు ఎవరి గురించి అయినా ఆవిడ గృహం మంచిగా లేదని అన్నానంటే వారు నా మీదకి ఏమవుతారు, వీరు దెబ్బలాటకు వస్తారు. కాబట్టి బయట వాళ్ళు ఎవరో కాదు, ఎందులో చూసుకుందాం, బైబిల్లోయే మనం చూసుకుందాం. నిన్న ఒక ఊరు వెళ్ళాను. ఊరు వెళ్తే నిన్న 2 కార్యక్రమాలు ఆ ఊరిలోనే. ఒకటి ఆదరణ కూడిక, 2 ఏంటనంటే పెళ్ళి. కానీ నేను రెండిట్లకి బట్టలు అట్టుకుని వెళ్ళాను. ఆదరణ కూడిక అయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్ళికి వెళ్ళాలి. అక్కడే స్నానం చేసి మళ్ళీ ఆ కార్యక్రమంకి వెళ్ళాలి. ఆ విధంగా బయలుదేరి వెళ్తే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నారు, పెళ్ళి ఆగిపోయిందంటే అన్నారు. ఎందుకు ఆగిపోయింది అని అంటే పెళ్ళి కూతురు తండ్రి గారు చనిపోయారట, అందుకని పెళ్ళి ఆగిపోయింది. కనుక నేను అంతకు ముందే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంటే పెళ్ళి కూతురు చేసే సందర్భంలో ముందు పెళ్ళి కొడుకుని చేసే ముందు రోజుల్లో వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అయితే వెళ్ళాను. వాళ్ళ ఇంటి పక్కనే కార్యక్రమం జరుగుతుంటే వెళ్తే అప్పుడు కూడా ప్రార్థన చేయించారు. ప్రియులరా, నేను అప్పుడు చూశాను ఏంటనంటే ఆ రోలుకి పసుపు రాసి, ఎవరో బయట వాళ్ళు అనుకోవచ్చు, మనవారే, అంటే చిన్నప్పటి నుండి దైవ విధానంలో పెరిగిన వాళ్ళే. ఇప్పుడు వారు పేరు పెడితే వారు నా మీద గొడవకు వస్తారేమో. కాదు. బైబిల్ గ్రంథములు అటువంటి వారు ఉన్నారు, వారికి ఆ నష్టమే జరిగింది. కాబట్టి దేవుని వాక్యంలో మనం కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను. మనం అలాగూ జీవిస్తే వారు పొందుకున్న ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తారు. ఒక విషయాన్ని గమనించాలి, దేవుడు మనకి కొన్ని దానాలు చేస్తాడట. చూడండి, ఇక్కడ ఒకసారి దేవుని వాక్యంలో చూద్దాం. దేవుడు ఒక దానం గురించి చెబుతా ఉన్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 29వ అధ్యాయంలో దేవుడంట తనను ప్రేమించే వారికి దేవుడు ఇక్కడ దానం చేస్తానంటున్నాడు. 29వ అధ్యాయం 12వ వచనం, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును వేడువాడువు, బలమును
పరక్రమమును నీ ఏమై ఉన్నాయంట, దేవుడు దానము చేస్తాడట. ఇక్కడ ఒక మాట చదువుతున్నాం. ఏంటి ఆ దానాల్లో ఒక దానం ఏంటంటే ఇక్కడ రాయబడి మాట, ఐశ్వర్యమును దేవుడు ఏం చేస్తాడట, దానం చేస్తాడు. అంటే ఐశ్వర్యము దేవుడు ఇస్తున్నాడని అంటే అది దేవుడు మనకేం చేస్తున్నట్టు దానం. ఒకటి. రెండు, గొప్పతనమును దేవుడు మనకిస్తాడట. తర్వాత అది కూడా దేవుని దానమే. తర్వాత ఏంటంట అనంటే నీవు సమస్తమును వేలువాడుగా బలమును పరక్రమమును కలిగి ఉంటామంట. ఇది కూడా దానమే. కాబట్టి ఇంకా ఇవి దేవుడిచ్చిన దానములు అంటే ఇక కిందకి వెళ్ళి చదివితే నీ దానములు హెచ్చించబడి వాడును అతనికి అందరికీ దేవుడు ఏమిస్తాడట. ఇది కూడా ఏంటనంటే దానమే. కాబట్టి గృహమును విత్తనమును దేవుడిచ్చిన దానము. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది మనం చూస్తే గృహాలు లేని వారిని ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. చూడండి, నేను అర్ధరాత్రి వస్తూ ఉంటానండి, మన ఓవర్ బ్రిడ్జి మీద పైన పడుకుని ఉంటారు. కనుక ఆ దోమల్లో నేను అనుకుంటాను, వీళ్ళకి కరెంటు బిల్లు గొడవ లేదురా బాబా, వీళ్ళకి నీళ్ళు గొడవ లేదురా, ఏ గొడవలు హాయిగా పడుకున్నారా చక్కగా అనుకుంటారు. కానీ నెల ఇచ్చినప్పటికి మనకి అన్ని బిల్లులే ఒకదాని తర్వాత ఒకటి. నేను అంటున్న మాట ఏంటంటే కనుక ఎన్నున్నా వారికి గృహము లేదు కదా. కొంతమంది బస్ స్టాండ్లో పడుకుంటున్నారు. ఏంటంది ఆయన ఎలా పడుకుంటున్నారు అని అంటే వారికి గృహము లేదు. మరి కొంతమంది కనుక చిన్న చిన్న డేరాలు కట్టుకొని ఉంటూ ఉన్నారు కదండి. నేను ఏదైతేనప్పటికీ అది రేకు షెడ్ అయినా తాటకిల్లు అయినా బిల్డింగ్ అయినా ఏదైనా ఒక గృహం అనేది అది దేవుడిచ్చిన దానం, దేవుడిచ్చిన దానం. కాబట్టి ఈ దానము దేవుడిచ్చిన ఈ దానం అనే గృహంలో మనం ఏం కలిగి ఉండాలి అని అంటే కనుక యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. చాలాసార్లు చదువుకుంటాం కదండి. కానాను ఊరులో ఒక వివాహం జరిగిందంట. ఆ వివాహానికి యేసు ప్రభువారిని పిలిచారట. అందరిని పిలుచుకున్నట్టుగానే యేసు ప్రభువారిని కూడా పిలిచారు. ఎందుకనంటే ఆ వివాహం జరుగుతున్న ఇంటి వారికంట మరియా బంధువురాలట. ఇప్పుడు మా అమ్మ బంధువురాలు అవుతే నేను బంధువురాలు అవునా అవుతాను అట్టిది. కానీ కనుక మరియా ఆ ఇంటికి బంధురాలు కాబట్టి యేసయ్యను కూడా పిలిచారట. పిలిచినప్పుడు అక్కడ జరిగిన అద్భుతం ఏంటనంటే ప్రియులారా, కనుక ద్రాక్షారసం అయిపోయిందంట. మరి యేసయ్య వచ్చి వాళ్ళని జనం ఎక్కువ వచ్చేసారు. మొత్తానికి ద్రాక్షారసం అయిపోవటాన్ని బట్టి ప్రియులారా కనుక చాలా అవమానం కలిగిందంట ఆ ఇంటి వారికి. అప్పుడు తల్లి వెళ్ళి ఆ కుమారుడితో చెప్పి, మరి చిన్నప్పటి నుండి చూసే ఉంటుంది ఎన్నో అద్భుతాలు చేయటం. మరి ఆ అద్భుతాన్ని బట్టి తల్లి చెబుతా ఉంది, బావుగా మన బంధువులు రా అవమానం అయిపోతుంది, ఇప్పుడు మరి ఏమైనా అద్భుతం చేయరా అని అంటే అమ్మ నా సమయము ఇంకా రాదు. అప్పుడు శిష్యులు వెళ్ళి మరియాకు చెప్తే మరియా అన్నారు, ఆయన ఏం చెప్తా చేయండి రా బాబు అని అంటే అప్పుడు నీళ్లను ఆ బాణలు నింపండి అని యేసయ్య చెప్పినప్పుడు ఆ నీళ్ళు అట్టికెళ్ళి వడ్డించండి అన్నప్పుడు ఆ నీళ్ళు పట్టుకెళ్ళి వడ్డించగా నీళ్ళు ఏమైనాయి అని అంటే మధురముగా మారింది. నిజంగా ద్రాక్ష పళ్ళుతో చేసిన ద్రాక్షారసము కంటే యేసయ్య నీళ్లు వడ్డించమన్న ద్రాక్షారసం అంట ఎంతో మధురంగా ఉందంట, ఎంతో రుచిగా ఉందంట. కాబట్టి ఆ వివాహములో ఆయన చేసిన కార్యాన్ని బట్టి అక్కడున్న లోటు తీరింది. ఈ ఇంటికి పేరు పెడుతున్నాను ఏంటనంటే యేసయ్యను పిలుచుకున్న గృహం. అమ్మ ఎవరిని పిలుచుకున్నారట అంటే ఆ ఇంటిలో లోటు తీరటానికి ఆ ఇంటికి ఎవరిని పిలుచుకున్నారు? యేసయ్యను పిలుచుకున్నారు. ఈ యేసయ్య ఎవరు అని అంటే సృష్టికర్తన దేవుడు, సజీవుడు, లోటును తీరుస్తాడు. అమ్మ వినాలి. ఎప్పుడు పిలవాలి యేసయ్యను? వివాహానిక లేకపోతే ఎప్పుడైనా కార్యక్రమం కాదు, ప్రతిరోజు యేసయ్యను ఏం చేసుకోవాలట? పిలుచుకోవాలి. పిలవటం అంటే ప్రార్థించే ఉదయం లేచి. ప్రియులారా ఒకసారి గమనించండి, అబ్రహాం అంటండి ఒక బలిపీఠాన్ని కట్టుకున్నాడట ఇంట్లోనే. కనుక ఆ స్థలంలోకి వెళ్ళి ఏం చేసేవాడు అని అంటే ప్రార్థన చేసేవాడు, తన సంగతి అంతా దేవునికి ఆనోకు కూడా అంతేనంట. ఆనోకు దేవునితో రోజు నడుచుకుంటూ వెళ్ళేవాడట. ఒకరోజు సరిహద్దులు దాటేసి ఇంకా మరణం చూడకుండా ఏమైపోయాడనంటే వెళ్ళిపోయాడు, కొనుక్కోబడ్డాడు కదండి. ఈరోజు ప్రియులారా యేసయ్యను పిలుచుకునే ఒక సమయము, యేసయ్యను పిలుచుకుని యేసయ్యతో మాట్లాడే ఒక స్థలం మనకు ఉండాలి. దాన్ని ప్రియులారా ఈరోజు కానాను ఊరిలో వారు యేసయ్యను పిలుచుకున్న గృహముగా ఉన్నట్టుగా ఈరోజు ప్రతిరోజు యేసయ్యను ఏం చేయాలని అంటే
పిలుచుకునే గృహముగా ఉన్నప్పుడు ఆయన మనల్ని అక్కర్లు దేవుడు తీరుస్తాడు. అమ్మమ్మ యేసయ్యను నమ్ముకున్నాం కదా, ఏ లోటు ఉండదు అంటే ఉంటాయి, లోట్లు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, రోగాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ యేసయ్య ఉండటాన్ని బట్టి కనుక అవమానం మనల్ని కుంగ చేయదు. ఒక విషయాన్ని గమనించాలి. కనుక యేసయ్య ఆ సముద్రంలో ఒక దోణిలో పడవలో ఆయన బయలుదేరి వెళ్తూ ఉంటుండగా ఒక చిన్న దోణి అంట. అమ్మ ఏ దోణి అక్కడ రాయబడి అన్నమాట. చిన్న దోణు గొప్ప తుఫాన్ అంట. చిన్న దోణు గొప్ప తుఫాను, పెద్ద తుఫాను. కనుక వాళ్ళు అనుకుంటున్నారు, ఆ దోణిలో ఉన్నవారు, ఆ పడవలో ఉన్నవారు, ఈ రోజుతో నా పని అయిపోయింది అనుకుంటున్నారు. ఈ రోజు నా పని అయిపోయింది అనుకున్నప్పుడు వారు యేసయ్యకు చెప్పగా యేసయ్య లేచి గాలిని సముద్రమును ఆయన ఏం చేశాడనంటే నెమ్మలపరిచారట. నిజమే, గొప్ప తుఫాన్లు ఆ దోణి మీద కొంచెం కొట్టినాను, ఆ తుఫాను బట్టి ఆ దోణి మునిగిపోవటానికి కారణం ఏంటనంటే ఆ దోణులు ఎవరున్నారనంటే యేసయ్య ఉన్నారు. తుఫాన్లు వస్తాయి, బాధలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, నీరసాలు వస్తాయి, రావని అంటలేదు. కానీ ఆ నీరసాలు బట్టి అనారోగ్యాలు బట్టి మనం మునిగిపోం. ఎందుకనంటే మన దోణులు ఎవరున్నారనంటే యేసయ్య ఉంది. అలా ఉండాలనంటే యేసయ్యని ఏం చేయాలట? పిలుచుకోవాలి. అలా పిలుచుకున్నప్పుడు మన జీవితము ఆశ్చర్యకరంగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకరోజు నేను మీతో జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటనంటే మన ఇంటిలో లోట్లన్నీ తీరాలనంటే ప్రియులారా మనం యేసయ్యను పిలుచుకుని గృహముగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, లోకాసు వార్తలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. లోకాసు వార్తలు మనం గమనిస్తే 7వ అధ్యాయము 31 వచనాన్ని మనం చదివితే ప్రియులారా, ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి 38వ వచనం ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తట్టి తన తల వెంట్రుకలతో కూర్చి ఆయన పాదములు ముద్దు పెట్టుకుని ఆ అద్దర వాటికి పూసాను. ఒక్క నిమిషం. 7వ అధ్యాయము 36వ వచనం చదువురా. అది పరిచర్యలో ఒకడు తనతో కూడా భోజనము చేయుటకు ఆయనను అడిగాను. ఆయన తన పరిచర్యుడికి ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా బుడ్డిలో అద్దరును తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసాను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఆయన ప్రవక్త ఆ ఇల్లంతా సువాసనతో నిండెను అన్నమాట చదువురా. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను అన్నమాట చదువుతాం. సరే, మనం ముందుకు వెళదాం. ప్రియులారు గమనించండి, నేను వివరిస్తాను చూడండి. యేసయ్య జీవిస్తున్న దినాలలో ఆయన ఈ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం, ఈ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళుతున్న సమయంలో ఒక పరిచారకుడు అంటే ఓ పాస్టర్ గారు ఆయన భోజనానికి రమ్మని పిలిచాడంట. ఎవరిని? యేసయ్యను భోజనానికి పిలిచారు. పిలవగా ఆయన వచ్చాడట. వచ్చిన తర్వాత ఆయన భోజన బంతులో కూర్చున్నారట. ఆ ఊర్లో పాపత్మురాలని ఒక స్త్రీ అత్తరుబుడ్డోటి తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర పడి కన్నీటితో ఆయన పాదాలు కడిగి తమ తల ఎంటుకలతో ఆయన పాదాలు తుడిచి ఆమె తెచ్చిన అత్తరుబుడ్డుతో ఆయన అభిషేకం చేసిందంట. చేసిన తర్వాత ఆ ఇల్లంతా ఏమైందనంటే సువాసనతో. నేను చెప్పాలనుకున్న అంశం ఏంటనంటే మొట్టమొదటిగా యేసయ్యను పిలుచుకున్న ఇల్లు, అందుకే అక్కడ లోటు తీరింది. రెండోది ఏంటనంటే పరిచారకుడు తన ఇంటికి పిలుచుకున్న కారణం ఏంటి నేను వివరిస్తాను. పరిచారకుడు యేసయ్యను ఇంటికి పిలుచుకున్నాడండి. ఎందుకు పిలిచాడు? భోజనానికి పిలిచాడు. అమ్మా ఇప్పుడు చెప్పండి, యేసయ్యను ఈ పరిచారకుడు పిలవటాన్ని బట్టి పిలుచుకున్న కారణం ఏంటనంటే, నేను ఎలా అంటున్నాను ఏంటనంటే, అతడు యేసయ్యకు భోజనం పెట్టడానికి పిలుచుకున్న
పరిచారకుడు. దాన్ని ఏమంటారనంటే ఆతిథ్యం ఇచ్చే ఇల్లు. అమ్మ, ఏ ఇల్లు? బైబిల్లోనండి అబ్రహాం గురించి ఏమని రాయబడుతుందనంటే, అబ్రహాము తెలవకయే దేవదూతలకు ఏం పెట్టాడనంటే భోజనం పెట్టాడట. కాబట్టి నేను ఈ ఇంటిని పోలుస్తూ చెప్తున్నాను ఏంటనంటే, దేవునికి ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా మనం ఉండాలి. ఎప్పుడో తలగా ఉంటామో దేవుని బిడ్డలారా, ఆ ఇల్లు అంట అత్తరు వాసనతో నింపబడింది. అమ్మా, ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తామా? ఏసై అప్పుడు ఆయన కోప్పడితే అప్పుడు ఏసై అంటున్నాడు, ఎందుకు అత్తరంతా అలా పాడు చేస్తున్నామని అంటే ఏసై అన్నారు, ఆ పక్కన ఉన్నవాడు అనుకుంటున్నాడు, ఆ అత్తరు అలా పాడు చేసేస్తున్నావు ఏంటి అని అనుకుంటున్న సమయంలో ఏసై ఏమన్నారనంటే, నీవు నీ ఇంటికి వచ్చినప్పుడు నా పాదాలకు ఏమి ఇవ్వలేదు? నీళ్ళు ఇవ్వలేదు. నన్ను ఏం పెట్టుకోలేదు? ముద్దు పెట్టుకోలేదు. నన్ను నువ్వు సరిగా రిస్వు పిలుచుకున్నావు కానీ నన్ను సరిగా నీవు రిసీవ్ చేసుకోలేదు అన్నాడు. అమ్మ, ఈ మాట మీరు అర్థం చేసుకో. ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామా? ఒకసారి అండి 7 వారాల ప్రార్థనలు జరిగినాయి. మా రాజుమయ్య ఎలా రక్షించబడ్డామని అంటే ఆయన చెప్పుకొచ్చాడు. ఒక ఆవిడ 7 వారాలు ప్రార్థన పెట్టుకుంది. అప్పటికి మా రాజుమాయికి కాళ్ళు చేతులు పడిపోయింది, పక్షపాతం వచ్చింది. అప్పటికి యేసుప్రభుని నమ్ముకోలేదు. ఆ పక్కనే అద్దుకుంటున్నాడట. ఉంటుంటే ఆ ప్రార్థన జరుగుతుంది కాదని అక్కడికి వచ్చాడట. అక్కడికి వచ్చిన తర్వాత అతడు మోకరించి ప్రార్థన చేసుకున్నాడట. కాళ్ళు వంగకపోయినా అలా మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. దేవా, నన్ను మీరు స్వస్థపరిస్తే నేను నీ సేవ చేస్తానని ఆ రోజు తీర్మానం తీసుకున్న నాటి నుండి దేవుడు స్వస్థపరిచాడట. అప్పుడు దేవుడు అతను స్వస్థపరిచిన నాటి నుండి అతడు ఏమయ్యాడనంటే దేవుని సేవకు వచ్చాడు. ఆయన అంటూ ఉంటాడు ఏంటనంటే, ప్రార్థన పెట్టుకున్న వారికి మేలు జరగలేదు కానీ ప్రార్థనకు వెళ్ళటాన్ని బట్టి నాకేం జరిగింది? మేలు జరిగిందని అంటున్నాడు. ఎందుకు జరగలేదు? ఇక్కడ మనం గమనిస్తే, పాపత్మురాలైన స్త్రీకి కనుక వారి పాపములు క్షమించబడ్డాయి కానీ ఆ ఇంటి వారికి, ప్రియులారా అర్థం చేసుకోండి, ఇంటి వారికి ఆశ్రదకరంగా లేదు కానీ, యేసయ్యను పిలిచిన ఇంటి వారికి ఆశ్రదం లేదు కానీ అక్కడికి వచ్చిన పాపత్మురాలు పాపములు ఏమైనాయి? ఎందుకు క్షమించబడ్డాయి చెప్పాలి. పిలిచారు కానీ వారు ఏం చేయలేదంటే, ఇంటికెళ్ళవాడు సరిగా ప్రార్థన చేయలేదు, ముద్దు పెట్టుకోలేదు, సరిగా అతడు స్వీకరించలేదు, అత్తరు పూయలేదు. దాన్ని బట్టి కనుక అలా చేస్తుంటే కనుక, అత్తరు పూసి ఆయన పాదాల తుడిసి ఆయనకు సహాయం చేస్తుంటే కనుక ఆమె పొందుకున్న ఆశ్రదం ఇతడు కూడా పొందుకు. సరే, నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ప్రియులారా, యేసయ్యను పిలుచుకునే గృహముగా, ఆతిథ్యం ఇచ్చే భోజనం పెట్టే గృహముగా మనం ఉండాలి. మాటకి ఇంటికి దైవజనులు పిలిపించుకోవాలి. దేవుని సేవకులు పిలిపించుకొని మనం ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటే, ప్రియులారా, ఈ ఇంటిని దేవుడు ఆస్వాదించినట్టుగా, ఇల్లంతా సువాసనతో నింపబడినట్టుగా మన ఇంటిని దేవుడు ఎలా నింపుతాడు తెలుసా? సువాసనతో దేవుడు నింపుతాడు. ప్రియులారా, సువాసనతో నింపటం అంటే ఏంటనంటే, మనం సెంటు కొట్టుకుని వచ్చామనుకోండి, నేను సెంటు కొట్టుకుని వచ్చాను అని మనం చెప్పక్కర్లేకుండా కానీ ఆ వాసన వ్యాపించినట్టుగా మనం ఎప్పుడైతే దేవుని సేవకులు పిలిపించుకుని వారిని గౌరవించి వారికి ఆతిథ్యం ఇస్తామో, దేవుడు మన ఇంటిని ఎలా చేస్తాడనంటే సువాసనగా చేస్తాడట. ఆ సువాసన ఏంటనంటే, మనం చెప్పకుండానే అనేక మంది చెప్పుకునే రీతిలో అనేక అద్భుత కార్యాలు చేస్తాం. ఎప్పుడు అనంటే, ప్రియులారా, ఈ మాట గమనించండి. కనుక సువాసన ఎలాగైతే చెప్పకుండా వ్యాపిస్తుందో, దేవుడు మనకు చేస్తున్న కార్యాలు మనం చెప్పుకోక్కర్లేదట. మొన్నే కదా కనుక పిల్ల పాస్ అయింది, మొన్నే కదా ఉద్యోగం వచ్చింది, మొన్నే కదా పొలము కొన్నారు, మొన్నే కదా ఇల్లు కట్టారు, మొన్నే కదా ఇలాగంట, మొన్నే కదా అలా జరిగిందంట అని నీ గురించి నువ్వు చెప్పక్కర్లేకుండానే సువాసన వ్యాపించినట్టుగా దేవుడు నీ పట్ల చేసిన కార్యాలు వ్యాపింపబడతాయంట. ఎప్పుడనంటే దైవజనులు పిలిపించుకుని ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. దేవునికి ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా మనం ఉన్నప్పుడు మన ఇంటిని దేవుడు సువాసనగా చేస్తాడట. రాజులు రాసిన గ్రంథంలో చూస్తాం చూడండి. 2వ రాజులు రాసిన గ్రంథము 4వ అధ్యాయంలో మనం గమనిస్తే, 2వ రాజులు రాసిన గ్రంథం 4వ అధ్యాయంలో ఇక్కడ గలురాలైన ఒక స్త్రీ ఉందండి. ఆమె అంట 2 అంతస్తులు బిల్డింగ్ కలిగిన ఆవిడంట. ఆమె ఇంటి పైన ఉంటుందంట.
ఇంటి పైన ఉంటుంటే ఆ ఊర్లో పాస్టర్ గారు ఎలీసా గారు వెళుతున్నారట వస్తున్నారట, వెళుతున్నారంట వస్తున్నారట. వెళుతూ వస్తున్న సమయంలో ఏం జరిగిందనంటే ప్రియులారా, ఆమె చూసిందంట. చూసి ఏం చేసిందనంటే, ఇతడు భక్తి గలవాడుగా ఉన్నాడే, కనుక చాలా ప్రార్థన పరుడుగా ఉన్నాడే, ఎవరితో ఏలకోలాలు ఆడతలేదు, ఎవరితో గొచ్చులాడటలేదు, చాలా దైవికంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఒకసారి మా ఇంటికి పిలిపించుకొని నేను ప్రార్థన చేయించుకుంటే నా ఇంట్లో నా లోటు తీరుతుంది అనుకుని తన భర్తతో చెప్పిందట. ఏమంటే ఇలా చేయాలనుకుంటున్నాను, ఏమంటారనంటే, ఏమైనా నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను, నువ్వు పిలుస్తానంటే నేను కాదంటానా, పిలుచుకుని ప్రార్థన చేయించుకో అన్న తర్వాత కనుక భర్త పర్మిషన్ ముట్టమే లేటు. ప్రియులారా, వెంటనే భార్య ఏం చేసిందనంటే ఆయన కొరకు ఒక గది కట్టించి ఆ గదిలో ఒక బల్ల పెట్టి, ఒక దీపాన్ని పెట్టి, ఒక మంచం పెట్టి ఇలాగ అందంట, పాస్టర్ గారు ఈ గ్రామానికి వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే ఉండండి అందట. ఆమె ఏమంది? నేను చెప్తున్నాను ఈవిడ గురించి. దైవజనుడికి ఆశ్రయం ఇచ్చింది మాట. ఆమె దైవజనుడికి ఏమిచ్చింది? చదువమ్మా, మాటలు చదువుదాం. 4వ అధ్యాయము 2వ రాజులు రాసిన గ్రంథం 4వ అధ్యాయం 9వ ఎన్నో వచ్చినవరా? 9ఏనా? రైట్. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవచ్చువాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చును. అందులో ఏం చేయగలడంట? అమ్మ, నేను వివరిస్తాను చూడండి. నేను ఇవన్నీ ఈ కుటుంబాన్ని పోలుస్తూ చెప్తున్నాను. ఒకటి, యేసయ్యను ఆస్వాదించబడటానికి, మనము కుటుంబాలు ఆస్వాదించబడటానికి యేసయ్యను ఏం చేసుకున్నారట? పిలుచుకున్నారు. ఈ ఇంటిని దేవుడు ఆస్వాదించడానికి మీరు ప్రతి విషయంలో యేసయ్యను ఏం చేస్తున్నారు? పిలుచుకుంటున్నారు. ఏమండి, పిల్లోడు పుట్టినరోజు అండి, ప్రార్థన చేయండి అంటే ఇప్పుడు ఎవరు పిలుచుకున్నట్టు? యేసయ్య. ఏమండి, వివాహం రోజు అండి మాది అని ప్రార్థన చేయించుకుంటున్నారు. లేకపోతే ఏ కార్యక్రమైనా అండి, ఇది కొనుక్కున్నాం, అది కొనుక్కున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని ప్రతి విషయాన్ని చెప్తున్న దాన్ని బట్టి, యేసయ్యను పిలుచుకున్న దాన్ని బట్టి దేవుడు ఆ ఇంటిలో లోట్లు తీర్చినట్టుగా ఈ ఇంట్లో ఉన్న లోట్లు తీరుస్తా ఉన్నాడు. ఒకటి. 2, ప్రియులారా, యేసయ్యకి ఆతిథ్యం ఇంటాన్ని బట్టి ఆ ఇంట్లో ఉన్న లోటు తీర్చినట్టుగా, సువాసనమయంగా చేసినట్టుగా దేవుడు ఇంటిని సువాసనగా చేస్తా ఉన్నాడు. 3 ఏంటంటే, ఆ దైవజనుడికి ఆ గనురాలైన స్త్రీ ఆయన ఉండటానికి ఆశ్రయం ఇచ్చిందంట. ఆమె ఏమిచ్చింది? మన ఇల్లు కూడా ఎలా ఉండాలి తెలుసా? దైవజనులు ఉండటానికి ఏమివ్వాలి? ఆశ్రయం ఇవ్వాలి. కాబట్టి ప్రియులారా, ఆ మేడపైన ఒక గది కట్టి ఆ గదిలో దైవజనుడు ఉండటానికి ఇష్టపడటానికి అలాగూ ఉంది. కాబట్టి ఆ ఇంట్లో ఉన్న లోటును దేవుడు తీర్చాడు. ఏంటి ఆ ఇంట్లో ఉన్న లోటు అని అంటే, ఆ గనురాలైన స్త్రీకి ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎవరు లేరనంటే పిల్లలు లేరట. ఎప్పుడైతే దైవజనుడు పిలుచుకుని ఆశ్రయం ఇచ్చిందో ఇవ్వటాన్ని బట్టి ఆ ఇంట్లో దేవుడు సమృద్ధిగా దేవుడు బిడ్డలను ఇచ్చినట్లుగా, కుమారుని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, అక్కడ చక్కని మాట ఉంటుందండి. ఎలీసా అంటాడు, అమ్మా నీ భక్తి శ్రద్ధతలు బట్టి నేను ఏమి చేయాలి అని అంటాడు. చూడమ్మా, ఆ మాట పట్టుకోండి. 4వ అధ్యాయం 9వ వచనం. 4వ అధ్యాయము ఎన్నో వచనం చదువు. ఇంత శ్రద్ధ భక్తులు మాయందు కనపరచుతివి, నేను నీకు ఏమి చేయవలను? రాజుతోనైనను అమ్మ చాలరా. ఇప్పుడు ఈ ఎలీసా అంటున్నాడు, నీ భక్తి శ్రద్ధతలు నేను చూశాను, నీకేం కావాలి అడుగు అని అంటున్నాడు. ఎవరు? ఎలీసా గనురాలు స్త్రీని అంటున్నాడు, నీ భక్తి శ్రద్ధలు నేను చూశాను, నీకేం కావాలి? పొలాలు కావాలా? రాజుగారితో మాట్లాడినా? లేకపోతే స్థలము కావాలా? రాజుగారితో మాట్లాడినా? ఏది కావాలమ్మా నీకు అని అంటే ఆవిడ అంటున్నాడు, ఆ పక్కనున్న ఆ శిష్యుడు అంటున్నాడు, ఏమండి ఆమెకు అన్నీ ఉన్నాయండి, ఆమెకు కావాల్సింది ఏంటనంటే పిల్లలకు కావాలి. ప్రియులారా, ఆ పిల్లలకు కావాలన్నప్పుడు ఆ దైవజనుడు ప్రార్థన చేయగా దేవుడు ఎవరిని ఇచ్చారనంటే, నేను అనుకుంటున్నాను పిల్లలే ఉన్నారండి, పొలం లేదండి. ఆమె పొలం అడుగుంటే ఏమిద్దుడు?
ఆమెకు పొలమిత్తుడు కదండి, లేకపోతే ఇల్లు లేదండి, ఇల్లు ఇద్దుడు అడిగితే, లేకపోతే ఉద్యోగం లేదండి, ఉద్యోగమిత్తుడు. నేను ఎలాగంటున్నాను, ఆమెకి పిల్లలు లేకపోవడం లోటు అవుతుంది, ఆ లోటుని తీర్చిన దేవుడే ఎలీసా ప్రార్థన చేయగా ఆ ఇంట్లో ఉన్న లోటు తీర్చినట్టుగానే మనకి ఏది అవసరమో అది పిల్లలే కానివ్వండి, లేకపోతే ఆశ్రదలే కానివ్వండి, లేకపోతే ఇల్లే కానివ్వండి, పొలమే కానివ్వండి, ఐశ్వర్యమే కానివ్వండి, మనం ఏది అడిగితే అది దేవుడు మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అలా ఇవ్వాలనంటే ఆ దైవజనుడికి ఏమిచ్చింది? ఆశ్రయం ఇచ్చింది చెప్పాలి కనుక. కానాను ఊరులో యేసయ్య ఆ ఇంటి వారు ఏం చేసుకున్నారు? పిలుచుకునే గృహం. అమ్మ యేసయ్యను ఏం చేసుకున్నారండి? రెండు, యేసయ్యను పిలుచుకున్న ఒక ఊరు వారు యేసయ్యకు భోజనానికి పిలిచారు, అంటే ఆతిథ్యం ఇచ్చిన గృహం. మూడో గృహం ఏంటంటే ప్రియులారా, యేసయ్యకు ఆశ్రయం ఇచ్చిన గృహం, దైవజనుడికి ఆశ్రయం ఇచ్చే గృహం. ఇంకో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను చూడండి ప్రియులారా. లోకాసు వార్తలోని మనం చూస్తాం 10వ అధ్యాయంలో మనం గమనిస్తే కనుక ఇక్కడ సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, యేసు ప్రభువారు బెతస్దా అనే పట్టణానికి వెళ్తూ ఉండేవారట. వెళ్తూ ఉన్నప్పుడు బేతేల్ అనే ప్రాంతానికి వెళుతున్నప్పుడు, బెతస్దా ప్రాంతానికి వెళుతున్నప్పుడు చూడండి 10వ అధ్యాయములో మనం చదివితే పట్టుకోమ్మా, అక్కడ మరియ మార్తలు ఉన్నారట. వారు అన్నారంటే ఏమనంటే, ఏమండి మా ఊరు మీరు ఎప్పుడు వచ్చినా మీరు మా ఇంట్లోనే ఉండాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత వారి ఇంట్లోకి చేర్చుకున్నారట. యేసయ్య ఎప్పుడు వచ్చినా ఆ ఇంటికి వచ్చినప్పుడల్లా కొన్ని మాటలు చెప్తా ఉండేవాడు. అమ్మ చెప్పరా, ఎన్నో వచ్చిన 38. మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంటిని చేర్చుకున్నాను ఉండేను. యేసు అంటే మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధను వినిచాడు. అమ్మ నేను ఎలా అంటున్నాను, యేసయ్య బోధ విని గృహం. ఆమె ఏ గృహం ఇది? అప్పుడు యేసయ్య వచ్చారు. వచ్చిన తర్వాత మార్త విస్తారమైన పనులు పెట్టుకుందంట. మరియా ఏం చేసిందనంటే ఆయన పాదాల దగ్గర కూర్చు. అమ్మ ఇలాగ వినండి ఒకసారి దేవుడికి స్తోత్రం ఇద్దామా. మరియాకు తెలుసు యేసయ్య వెళ్ళిపోయాడంటే మళ్ళీ దొరకడాడు. ఆశ్రదం గారు అని పాటలు పాడేవారు, జిత్తుకి ఆశ్రదం గారు అని ఒక ఆయన ఉన్నారు, పాటలు పాడేవారు, చనిపోయారు. ఆయన బతుకున్నంత కాలము చాలా బిజీగా తిరిగాడు. ఒక ఆయన అంటున్నారు, నేను పిలుచుకుందాం అనుకున్నాను కానీ మాకు అవకాశం దొరకలేదన్నాడు. ఇప్పుడు పిలుచుకోవడానికి కుదురుతుందా? అవకాశం ఉంటుందా? ప్రాణం ఉండగానే ఏం చేయాలి? పిలుచుకోవాలి కదా. ఆయనకు ప్రాణం ఉండగానే ఈయన పిలుచుకోవాలి. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనకు సమయం ఉండగానే ఆయన మాటలు వినాలి. మళ్ళీ రేపు పొద్దున ఎందామన్నా దొరకదు, సమయం దొరకదు ప్రియులారా. ఒకవేళ నేనే ఉండకపోవచ్చు రేపు పొద్దున్న. నేను చాలాసార్లు నేను అంటూ ఉంటాను, అక్కడక్కడ వాక్యాలు చెప్పినప్పుడు తల్లిదండ్రులతో ఎక్కువ మాట్లాడుతూ ఉండాలంట. తల్లిదండ్రులతో ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే వారి వయసు ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. మళ్ళీ రేపు పొద్దున మాట్లాడదామన్నా దొరకరు. కాబట్టి సమయం ఉండగానే ఎక్కువగా అమ్మతో నాన్నతో ముచ్చట్లు పెట్టుకోవాలి. అమ్మ ఏం చేద్దాం, పని లేకపోయినా వారితో ఎక్కువ ఏం చేయాలని అంటే మాట్లాడుతూ ఉండాలంట. మళ్ళీ రేపు పొద్దున మనకి దొరకరు. ప్రియుల సత్యం, ఈ మాట అర్థమైందో లేదో ప్రియులు గమనించండి. సమయం ఉండగానే ఆయన పాదాల దగ్గర కూర్చున్న మరియావలి ఆయన వాక్యం వినటానికి ఏం చేయాలి? సమయం ఇవ్వాలి. ఆయన పాదాల దగ్గర కూర్చుంటాక సమయం ఇవ్వాలి. ఆయన సన్నిధానంలో కూర్చుంటాక సమయం ఇవ్వాలి. ఒక్కోసారి ఏమవుతుందో తెలుసా, కనుక పాస్టర్ గారు ఇప్పుడు వచ్చాడు రేపు పని ఉందని తప్పించుకుని వెళ్ళిపోకూడదు. మనం ఆయన దగ్గర కూర్చుంటానికి ఆయన ఏం చెప్తాడో, ఏ మాటలు పట్టుకొచ్చాడో, దేవుని మాటలు పట్టుకొచ్చాడని ఆయన పాదాల దగ్గర కూర్చుని గృహముగా మనం ఉన్నప్పుడు ప్రియులారా, లాజరు చనిపోయినా లాజరు ఆ ఇంట్లో ఏమయ్యాడనంటే బతికించబడ్డాడు. ఈరోజు ఆయన పాదాల దగ్గర కూర్చుని వారిగా మనం ఉండాలనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను, ముగిస్తూ ఉన్నాను. ఒకరోజు యేసయ్య ఎలా ఉంటారో చూద్దామని జక్కయ్య మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడట. మేడి చెట్టు దగ్గరకు వచ్చేసాయి అన్నాడు, జక్కయ్య దిగు, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట
ఉండవలసి ఉంది. నీ ఇంటికి ఏమొచ్చిందని అంటే రక్షణ వచ్చింది అన్నాడు. ప్రియులారా, జక్కీ ఇంటికి ఏమొచ్చింది? ఇప్పుడు రక్షణ వచ్చింది. రావటానికి కారణం యేసయ్యను తన ఇంటికి చేర్చుకున్నాను బట్టి ఈరోజు యేసయ్యను మనం ఏం చేయాలని అంటే చేర్చుకోవాలి. కాబట్టి దేవుడిచ్చిన గృహంలో ఉండవలసిన ఉండవలసిన అర్హతలు ఏంటనంటే ఎప్పటికప్పుడు యేసయ్యను పిలుచుకోవాలి. రెండవదిగా ఆయనకు ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి, ఆయనకు ఆశ్రయం ఇచ్చేవారుగా ఉండాలి, ఆయన పాదాల దగ్గర ఉండేవారుగా ఉండాలి, ఆయన మాటలు వినేవారుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చే రక్షణ పొందుకునే కుటుంబముగా మనం ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉంటామనే విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, అపోస్తలుల కార్యాల 10వ అధ్యాయంలో మనం చూస్తే కొర్నేలు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దైవజనులు పిలిపించుకున్న చేత ఆ ఇంటికి ఏమొచ్చిందనంటే గొప్ప వెలుగు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొర్నేలు ఆ పేతురు గారు రావటాన్ని బట్టి ఏమంటాడో తెలుసా? నువ్వు రావటము మంచిది కనుక దేవుడు ఏం చెప్పమన్నాడో చెప్పమన్నప్పుడు ఆ మాటలు విన్న తర్వాత నీకు అంతా బాగానే ఉంది, కానీ యేసునామములో బాప్తిసం పొందమన్నాక బాప్తిసం పొందాడంట. సంపూర్ణంగా ఇంటికి ఏమొచ్చిందనంటే రక్షణ వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు ఆయన సన్నిధానంలో మంచి గృహాల వలె, యేసయ్యను చేర్చుకున్న గృహాల వలె, ఆతిథ్యం ఇచ్చే గృహాల వలె, మనము కూడా ఆయనకు ఆశ్రయం ఇచ్చే గృహాల వలె, ఆయన పాదాల దగ్గర కూర్చున్న గృహాల వలె, ఆయన చేత రక్షణ పొందిన గృహాల వలె మనం ఉండాలని, గృహం ఉండాలని, మనందరం ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పటికప్పుడు యేసయ్యను పిలుచుకుందాం, మన అక్కర్లు ఆయనకు చెప్పుకుందాం, ఆయన సహాయం కోరుకుందాం. ఆయన చేయలేని కార్యం అంటే ఏమీ లేదు. యోహాను సువార్తలో అంటాడు, మీరు అడగకయ్యే మీరు పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు. కాబట్టి అడిగి ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆయన ఇంతవరకు ఈ అర్హతలు కలిగి జీవిస్తున్న మనము ఇంకనూ అయ్యే అనుభవం కలిగి ముందుకు సాగి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు సహాయం దయచేసి నడిపింప చేయను గాక. ఆమేన్. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.